వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ నగర్ సమీపంలో ఓ స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ స్క్రాప్ కేసిన సుమారు 10 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు అంటుకొని దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. స్క్రాప్ చేసిన పాత కార్లను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి విడిభాగాలు చేసే క్రమంలో మంటలు అంటుకున్నాయి. కొత్తగూడెం అగ్నిమాపక శాఖ నుండి ఒక ఫైర్ ఇంజన్, KTPS 6వ దశ నుండి మరో ఫైర్ ఇంజన్ రావడంతో 2 ఫైర్ ఇంజన్ల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్క్రాప్ వ్యాపారస్తుడు తెలిపారు. ఈ స్క్రాప్ దుకాణాలకు ఎటువంటి అనుమతులు లేకుండా పాల్వాంచలో విచ్చలవిడిగా నడిపిస్తున్నాయని తెలుస్తుంది. కనీసం ఏ ఒక్క స్క్రాప్ దుకాణానికి ఫైర్ సేఫ్టీ లేకపోవడం గమనార్హం. సంబంధిత శాఖల అధికారులు ఉదాసీనతతో స్క్రాప్ వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడొచ్చినా ఎవరికి ఆడినాయి లేకపోతే ఎంత ఉంటాయి ఉరుకులు పరుగులు పెట్టి వాళ్ళు ఎవరు రావద్దంటారు. ఇలా టైర్ పేలిద్దన్నా టైర్ పేలిద్ది